బాగున్నాం బాబాయ్. ఏం లేదు బాబాయ్, పాపం ఏదో 4 సినిమాలు చూపించాడు బాబాయ్. ఇప్పుడు ఏదో ఆయన ఏందో ఆడబెట్టాలి ఎడబెట్టాలి అంటుండ్రు. మంచి పని చేసే వాళ్ళని ఎందుకు పెడతారు బాబాయ్? నాకు చిరంజీవి అంటే ఏం మంచి పని చేసి మాకు చూపించాడు బాబాయ్. 4 సినిమాలు చూపించాడు బాబాయ్ మాకు. ఏదో సినిమాలు అండి మేము చూడలేం బాబాయ్. మా పిల్లలు మేము ఏదో మేము సంపాదించుకునే 400-500 ఇలా చూడాలంటే మాకు చూడాలని ఇష్టం ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, ఇలా నాగార్జున అంటే ఇష్టమే బాబాయ్ మాకు. మా ఆంధ్ర మాది, మాకు ఇష్టమే. చూడాలంటే చూడలేకపోతున్నాం బాబాయ్. పిల్లల్ని వాళ్ళని తీసుకొని పోయి మేము చూడాలంటే మేము పోవాలంటే కూడా పోలేకపోతున్నాం బాబాయ్. రేట్లు ఎక్కువైపోయినాయి బాబాయ్. రేట్లు ఎక్కువైనాయి. చూడాలంటే ఫ్రెండ్స్ ని ఎవరైనా చేసుకోవాలంటే బిడ్డలు చేసుకోవాలన్నా కానీ ఆడ ఏంటి ఆ సినిమా హాల్లో కొనుక్కోవాలంటే హైయెస్ట్ రేట్లు బాబాయ్. ఆడ భోజనం పోయినామంటే పిల్లలేం పోగానే అడుగుతారు. మనమంటే మనం గమ్మునుంటాం బాబాయ్. ఆ పిల్లలు అడుగుతారు, అది కొనినా ఇది కొనినా అంటారు. అవి కొనలేకపోతున్నాం బాబాయ్. మేము ఈ సినిమా టికెట్ కన్నా ఎక్కువ అయిపోతున్నాం బాబాయ్. మాకు చిరంజీవి, నాగార్జున మాకంటే అందరం ఇష్టమే. మాకు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమే బాబాయ్. ఐబొమ్మల రవి వాళ్ళ సినిమా చూడకుండా అయిపోయింది బాబాయ్. ఏం చేయాలి, 4 సినిమాలు చూసాం బాబాయ్. చేస్తుండ్రు బాబాయ్, కాదని లేదు బాబాయ్. మొత్తం ఇప్పుడు ఏసీకి పోయేలో న్యాయ టికెట్లు ఇంతకు ముందు ఉన్నాయి, అవన్నీ కంట్రోల్ లేవు కాదు బాబాయ్. చూడదలుచుకుంటే మాకు మాలాంటి పేదోడికి అందుబాటులో ఉండాలి కదా బాబాయ్. అందుబాటులో ఉండాలిగా. ఇంట్రెస్ట్ ఆ ఫోన్ లో చూస్తున్నాము. ఆ ఫోన్ లో కూడా 4-5 సినిమాలు చూసాము. ఇంకేమీ చూడలేకపోతున్నాము. సినిమా థియేటర్ పోతే ఆ చిప్స్ అంట, కూల్ డ్రింక్ అంట, ఇవన్నీ మేము కొనలేకపోతున్నాం బాబాయ్. అవన్నీ మేము కొనలేకపోతున్నాము. గవర్నమెంట్ ఏం చెప్పగలుగుతాం బాబాయ్? మన కాడ రేటు తగ్గించి చూడగలుగుతాం. మన కాడ శక్తి లేదు బాబాయ్. మన శక్తి ఉన్న వరకు చూసుకోవాలా. ఫ్యామిలీ కూడా వస్తామంటారు. అయ్యా నీ ఫ్యాన్స్, నీ చిరంజీవి ఫ్యాన్స్, నీ ఏమి వస్తానంటే మేము కొనుక్కునే డబ్బులు 500-600 ఎట్టకపోతే ఏం సరిపోట్లే బాబాయ్. ఏదో మంచిది బాబాయ్, సంతోషం బాబాయ్. తగ్గిస్తే ఏదో చూడొచ్చు బాబాయ్. ఇష్టోళ్ళకు వాళ్ళకి ఏసీ గీసీ వాళ్ళకు ఉండోళ్ళకి పెట్టి మామూలు ఒక థియేటర్ ఉన్న అలాంటి పేదోళ్ళకి పెడితే టికెట్, ఓ బెంచ్ ఏదన్నా చూస్తే అది మేము చూడగలుగుతాం. ఇప్పుడు పైకి పోతారు అందరూ, మేము కిందుండి కూడా న్యాయ టికెట్ చూడగలిగే అలాంటివి చేస్తే మాకు కూడా గవర్నమెంట్ మాకు ఏదన్నా చూసేది చేస్తే మాకు మంచిది బాబాయ్. మంచిది బాబాయ్. గవర్నమెంట్ ఏదో చర్య తీసుకొని, ఆ రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చర్య తీసుకొని మాకేదో సినిమా చూసేటట్టు మాకు చేస్తే మంచిది బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ బాయ్.